హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మరిన్ని కొత్త ముచ్చట్లు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం చిట్పట్ ముచ్చట్లతో. మరి డైలీ ఉండే వార్తలే కాకుండా మళ్ళీ కొత్త అసలు మామూలుగా ఉండదు, అబ్బా ఇది కూడా జరుగుద్దా, ఇలా కూడా ఉంటుందా అన్నట్టుగా మంచి మీ ముందుకు వచ్చేసినాయి. ఏం లేదండి, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు కదండి, నరేంద్ర మోడీ గారు, మన గుజరాత్ ఆ ఏరియాలో సూరత్ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి కదండి, దానికి ఏంటంటే ఒక వంతెన, ఇప్పుడు మన ఫ్లైఓవర్లు కట్టినట్టు ఒక వంతెన కట్టారంటండి. మరి ఏం కాంట్రాక్టరో ఎవరు మరి ఏం తీసుకున్నారో తెలీదు, కానీ మొత్తానికంటే మొత్తం బీట్లు ఇచ్చి వదిలేసిందంటండి. ఇలా మొత్తం ఇలాగా భూకంపం వస్తే ఇలా ఇడిపోద్ది కదండి, అలా ఇడిపోయిందంట. అసలు ఏసీ ఇన్ని రోజులు కూడా కాదు, మరి 40 రోజులే. దీన్ని బట్టి చూస్తే కాంట్రాక్ట్ ఎంత తిన్నాడు అనేది తెలుస్తుంది. ఏనా ఈ కాంట్రాక్ట్లు అలా తినేసి, రాజకీయ నాయకులు అలా తినేసి, అసలు పేద ప్రజలు అంటే మధ్యతరగతి, పేద అంటే మరీ కాకుండా మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారనండి ఇలా చేస్తే. ఏనే ఇప్పుడు అదే హైవేలో అదే రోడ్లో పెద్ద వాళ్ళు వెళ్తూ ఉంటారు, పొరపాటున అదైతే కెమెరాలు పెట్టేసి మంచి హంగామా చేస్తారు కదండి. మరి ఏదైనా మామూలు చిన్న మధ్యతరగతి కుటుంబం లేకపోతే ఎవడు రోడ్డు మీద పోయి చచ్చిపోయిన పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే ఎవడు తెలుసు అన్నట్టు. కానండి ఈ కాంట్రాక్ట్లు ఎవరో కానీ ఇక్కడ రోడ్డు మీద చాలా గట్టిగా వేసాడు, కానీ 40 రోజులకే విచిత్రం చూడండి. మరి 40 రోజులకి ఇలాగా బీట్లు ఇచ్చి పగిలిపోయిందంటే అది మామూలు విషయం కాదు. కానీ అవి గుజరాత్ అది సూరత్ ఒక చిన్న పల్లెటూరులో జరిగింది ఈ విషయం. కానీ ఆ వీడియో మాత్రం మనం కంపల్సరీ చూడాలండి, ఎందుకంటే మన తెలుగు ఒక రకంగా బెటర్ అయితే మన తెలుగు రాష్ట్రాలే బెటర్ అనిపిస్తుందండి. అందుట్లో కూడా మన తెలంగాణలో అయితే ఎక్కడికక్కడ రోడ్లు అన్నీ నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్లైఓవర్లు మంచి చూస్తే ఒక మళ్ళీ హైవే సిటీలా ఉంది, ఎక్సలెంట్గా ఉందండి. కానీ ఇది మాత్రం ఈ వీడియో అయితే మనం కంపల్సరీగా చూడాల్సిందే. 118 करोड़ में हिसाब मागो. 118 करोड़. ఏనే ఇది ఇలా ఉండగా నిన్న మన అయితే శ్యామ్ అని చెప్పేసి మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుర్రోడు ఉన్నాడు కదండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు 2-3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారంటండి. సరే రాత్రి ఫోన్ చేశారు, అమ్మ బాగున్నావా అన్నాడు. బాగున్నానండి. సరే బాగున్నావు కదా అంటే బాగున్నాను, ఏం చేస్తున్నారని అన్నీ మాట్లాడుకున్నారంట. మళ్ళీ పొద్దున్నే మాట్లాడుకున్నారంట. ఇక మరి సాయంత్రం మళ్ళీ మామూలు అయిపోయింది. అలా 2 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పొద్దున్నే ఎవరు ఇంటికాడ వచ్చి ఒకసారి కింద పాల బ్యాట్లు కానీ కిందకి వెళ్తే ఇలా జరిగిందని చెప్పేసి అని అన్నారంట. కానీ వాళ్ళ నాన్నగారండి పాప మామూలు బాధపడలేదండి. ఆయన ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చంపేశారా లేకపోతే ఏంటని తెలియదు, కానీ ఆ నాన్నగారి మాటలు అయితే మనం తెలుసుకుందాం. కానీ అదైతే ఆత్మహత్య చేసుకోడు నా కొడుకు పెరిగోడు కాదు అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఏనే అది మ్యాక్సిమం అయితే హత్యనని చెప్తున్నారు, అది ఆయన మాటలో మనం విందామండి. ఏనే వచ్చేది దాని గురించి వచ్చాడండి. వచ్చే అన్ని ప్లేస్లు అన్నీ చూసుకున్నాడు. రిటర్న్ రావడానికి నాకు శనివారం నైట్ 9:30కి ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మతోటి మాట్లాడాడు. వాళ్ళ అమ్మ మాట్లాడి మళ్ళీ మాకు డౌట్ వచ్చి వీడియో కాల్ కూడా మాట్లాడించారండి. వాళ్ళ అమ్మ సార్ మాట్లాడిస్తే అంత బాగానే ఉందమ్మా, నాకేం కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, నేను తెల్లారి లేచి వచ్చేస్తాను, డాడీని డబ్బులు పంపించమని తెల్లారి నేను వచ్చేస్తానని అన్నాడండి. వచ్చేస్తానంటే మళ్ళీ తెల్లారి ఒక అమ్మ వాళ్ళంతా మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు. అన్నీ అయిపోయినాక మళ్ళీ తెల్లారి 6 గంటలకి నేను పాల ప్యాకెట్ కింద కిందకి దిగుతుంటే మా వాళ్ళు బంధువులు వచ్చారండి. అర్జెంటుగా కిందకి రామని కిందకి వెళ్ళారండి. కిందకి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఊరికి ఇలాగ యాక్సిడెంట్ ఉంది, ఇమ్మీడియట్గా అందరూ బయలుదేరి రావాలి అని అన్నారండి. వెంటనే 7:20 కల్లా ట్రైన్ ఎక్కేసండి. మళ్ళీ విజయవాడలో 2:30కి దిగి మళ్ళీ అమలాపురం మళ్ళీ 2-3 గంటలకు మళ్ళీ బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి కొత్తపేట వచ్చినప్పటికీ 8:30 ఉంది. 8:30 వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మేము హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి రామని అంతా మా ఊళ్ళంతా పొద్దునుంచి అక్కడే ఉన్నారండి. వెళ్తే హాస్పిటల్కి వెళ్తే మార్కెట్కి వెళ్ళడానికి మార్కెట్లో పెట్టి బాక్స్లో పెట్టి ఉంచారండి మా అబ్బాయిని. మా అబ్బాయిని ఉంచితే ఇంక తెల్లారి ఆదివారం కదా ఇంక పని అవ్వదు మీకు, సోమవారం పొద్దుతో వచ్చిందని పోలీసు వాళ్ళు దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారండి. తెల్లారి వచ్చాం. తెల్లారి వస్తే 8-9 అవుతుంది. వచ్చి అన్ని కేసు అవన్నీ చూసుకున్నారు.
అది చూసుకున్న తర్వాత ఆడ రాసుకున్నారు. మాకు తిరుపతి నుంచి కూడా కానిస్టేబుల్ కూడా వచ్చాడండి. ఆయన ఫ్రెండ్ అండి, మా ఊడి ఫ్రెండ్. ఆయన కూడా వచ్చాడు. వచ్చినాక ఆయన కూడా చూశాడు, అక్కడ చూసుకుని రాసుకుని అన్నీ చేశాడు. ఆయన కూడా పొద్దున్న నాకు ఉదయం కూడా ఫోన్ చేశాడు, నువ్వు ఏం కాదు నీ కొడుకు వచ్చే అని కూడా ఆయన చెప్పాడండి. చెప్తున్నారు, నువ్వు ఏం బాధపడకో, నీకు ఉంటారు, నీకు చేయించి నువ్వు అచ్చు మాత్రం అదే ఒప్పుకోవద్దు, అచ్చు చేశాను నీ కొడుకుని, నేను ఖచ్చితంగా చెప్తున్నాను మా ఊరు కూడా అన్నాను. అంటే అప్పుడు అన్న తర్వాత నేను ఏం చేయాలి మళ్ళీ అడిగితే మామూలుగా ఇలాగా వచ్చాడు, వచ్చినండి ఇలాగ జరిగిందని మేము అడిగితే మామూలుగా అన్నారండి, సూసైడ్ అని నేను అన్నారండి. అంటే తర్వాత మళ్ళీ డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళామండి. మొన్న వెళ్తే మాకు 3 ఫోటోలు చూపెట్టి 3 ఫోటోలు అయితే మాకు ఇలాగ నచ్చిందండి. ఏది వెనకాల వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు, అది ఒక టర్మల్ ఉందండి. హాల్ బెండ్ చేస్తారండి మా ఊళ్ళకి. హాల్ బెండ్ చేసి మా ఊళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ అని చేస్తుంది, టీవీ వేసుకుంటే కిందకే అంత ఉండదండి. మా ఊళ్ళకి ఫ్యాన్ అని చేస్తుంది. అని చేస్తే కాళ్ళు ఇలాగ బెండ్ అవుతుంది. బెండ్ అయితే మేము అడిగితే మొన్న తెలుగుదేశం అక్కడికి వచ్చారండి స్టేషన్ కాడ. చెప్తే డిఎస్ గారికి ఏఎస్ గారికి అందరికీ ఇలాగని చెప్పారు. చెప్తే మేము సాధ్యం మరి చేసి పెట్టాలి, మీకు ఇబ్బంది ఇవ్వడం, మీకు కేసు ఇవ్వడం అని అన్నారు. ఇప్పుడు ఏంటంటే మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు అందరూ వచ్చండి, మాకు అండగా ఉంటాము. మీరు మీ మొత్తం తిరుపతి జిల్లా మొత్తం తెలంగాణ అయితే ఇక్కడైతే మొత్తం మోతలు వేసిపోతుంది. రాత్రి కూడా నాకు ఫోన్ చేశారు తిరుపతి నుంచి. జస్ట్ ఇప్పుడు కూడా నాకు ఫోన్ ఇచ్చిందండి. వస్తే మీరు మాత్రం ఒప్పుకోకుండా మీకు వచ్చే జరిగింది, నీకు ఉడికైతే మాకు తిరుపతి గురించి అందరూ చెప్తున్నారు. తిరుపతిలో కూడా మా ఇంటికాడ కూడా అలా సావడ కుర్రోడు కూడానే అడిగి ఏదో మొత్తం ఎవరో ఏదో చేశారు అని ఇప్పుడు కూడా వచ్చింది నాకు మెసేజ్ మా వాళ్ళు చేసి చెప్తే అండి. మేము ఇప్పుడు ఏంటంటే రిటర్న్ కేసు ఇచ్చుకుంటున్నామని మళ్ళీ. అంటే ఇంతకుముందు ఎవరు ఏంటంటే మరి ఇంత ఇదిగా మేము ఉండి చేసుకునే వాళ్ళు మాకు అంత ఉండదు కదమ్మా. ఏ రోజు ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు అనుమానం మాకు ఏంటంటే ఇది మ్యాటర్. మీకు ఎవరి మీద అనుమానం అయితే ఎవరు లేరండి, మొత్తం అది అవన్నీ తేలాలండి మాకు. అంతే మా ఊరికి ఎలా జరిగింది దానికి ఎంక్వైరీ చేసుకుని చెయ్యాలండి. ఏనే ఇప్పుడు ఏది జరిగినా సరే ఇక దేనికి పొంతం లేకుండా మాట్లాడే జనాలు ఎక్కువ అయిపోయారండి మనకి. ఇక దేనికంటే దానికి. మన రీసెంట్గా ఒక పిల్లని కుక్క కరిచి చచ్చిపోతే మన నగర మేయర్ ఏమన్నండి, ఈ కుక్కలను చంపకూడదు మనం ఈ అన్నట్టు, ఏదో జాతి జంతువు అన్నట్టు, ఇది మన దేశానికి జాతి సంపాదించిన అన్నట్టు ఆవిడని అదే ఆ కుక్కల్ని అనకూడదు మనం అని చెప్పేసి అంత కదండి. తర్వాత పిల్ల పాపం కొరికేసి చచ్చిపోయింది. రీసెంట్గా చాలా జరిగినాయి అక్కడక్కడ. కానీ అవి మాత్రం బాగానే ఉంటాయండి. కానీ పిల్లని చంపిన కుక్కలకైతే ఏం చేయరు. కానీ ఒక ఎవరండి సింగ్ గారు అనమాట, పాపం ఆ కుక్క ఎలాగెళ్ళిపోయిందో ఒక కారు ఉంటుంది, ఆ కారు డోర్లు తలకే పెట్టేసిందండి. అది ఎట్టయితే ఈ సింగ్ గారు వెళ్ళి కుక్కను కాపాడడం మరి బాగుంది. అంతా బ్లడ్ వచ్చేసింది. కానీ దేంట్లో దూరిపోయింది. ఇది ఒక సెన్సేషనల్ వీడియో లాగా బాగా చూపిస్తున్నారు ఎక్కువ శాతం. కానీ ఇది మాత్రం చూడదగ్గ వీడియోనే. కానీ నోరులేని జంతువులు నో ప్రాబ్లం కాదంటలేదు. కానండి మనం చేసే చికెన్కి మటన్లకి ఆదివారం వచ్చిందండి మన హైదరాబాద్లో చూడండి ఏముందండి, ఎక్కడ పడితే అక్కడ తిన్మార్ అన్నట్టు ఉంటుంది. దానికి అలవాటు పడిపోయి దారిపోయిన పిల్లల్ని కూడా అవి తినేయటం కూడా జరుగుతుంది. కానీ కొన్ని మనం జాగ్రత్తగా ఉండాలండి. ఏ విషయంలో కూడాను కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే వాటికి ఏంటి ఏమి లేకపోతే ఏం చేస్తే ఎవరి మీద పడి తినాల్సిందే కదండి. అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ విషయంలో మాత్రం పెద్ద ఆయన మాత్రం సింగ్ గారు మాత్రం కుక్కను కాపాడారు. మొత్తం ఇదంతా తెగిపోయింది. కొన్ని సందర్భాలు కూడా వాటికి కూడా కొన్ని తగులుతుంటాయి కదండి. కానీ ఈ వీడియోలన్నీ మనం కంపల్సరీ వాడాలి. అది ఎలా దూరిపోయింది అనేది ఎవడో తెలియదు. కానీ కారులోని ఒక వెనక డోర్లో దూరిపోయింది. అది ఏనా కంపల్సరీ చూసేద్దామండి ఈ వీడియోని. ఏడా మన తెలంగాణకి ఏం రావట్లేదు ఏం ఇవ్వట్లేదు అని చెప్పేసి మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, మన బీజేపీ పార్టీని అయితే తిడతాం మొదలెడతా ఉంటారు. వాళ్ళు ఏం చేశారు తెలంగాణకి ఏమి ఇచ్చారని చెప్పేసి. కానీ కిషన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పారండి, చాలా గట్టిగా చెప్పారు. ఏంటంటే హెల్త్ సంబంధించి ఏవో కొన్ని మన తెలంగాణకి ఇచ్చారంట.
అవి మాత్రం మరి మామూలుగా ఉండదు. అందుట్లో కూడా ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు మొత్తం కేంద్ర ప్రభుత్వమే. అవుటర్ రింగ్ రోడ్డు కాదు, అవుటర్ మన ట్రైన్ వారా ట్రైన్ అన్నట్టు అవుటర్ రింగ్ రోడ్డు అవతల ఆ వారా ట్రైన్ అన్నట్టు దానికి కూడా కేంద్రం దానికి సిగ్నల్ ఇచ్చిందంటండి. ఇది కొత్త న్యూస్, మొన్న వచ్చింది, అదే ఇందాకే వచ్చింది అది. ఒకటి నెక్స్ట్ ఇది కూడా మన తెలంగాణకి ఏమి ఇవ్వరు అన్నదానికి మన కిషన్ రెడ్డి గారి మాటలోనే విందాము. కానీ తెలంగాణకి ఎంతో కొంత అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ అందరూ అనుకున్న మాట ఏంటంటే ఏం ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ ఆయన బల్లగుద్దినట్టు చెప్పారు. కానీ ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన విషయమే. ఎందుకంటే ఆయన మాటల్లో కేంద్రం అసలు ఏం చేస్తుంది అనేది తెలంగాణకి అనేది చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం అయితే కన్ఫర్మ్ చేసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి అని అంటున్నారండి మన కిషన్ రెడ్డి గారు. ఒకసారి ఆయన మాటలోనే మనం తెలుసుకుందామండి. ఏనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటికి అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఏర్పాటు చేశాము. అదొక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అత్యాధునికమైనటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేసేటువంటి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సిడిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. అందుకు సంబంధించినటువంటి నేను కూడా ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు జినోమ్ వ్యాలీలో ల్యాండ్ విషయంలో ఉత్తరం రాయడం జరిగింది. ప్రత్యుత్తరం లేదు, ఎందుకంటే ఒళ్ళు ఉత్తరమే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఉత్తరాలు రాయడం జరిగింది. చివరకు జినోమ్ వ్యాలీలో ల్యాండ్ కేటాయించడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి ముందుకు రావడం జరిగింది. కానీ ఇంతవరకు ల్యాండ్ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్సిడిసి నిమిత్తము కేంద్ర ప్రభుత్వ వైద్య శాఖకు అంటే ఆరోగ్య శాఖకు ల్యాండ్ ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు. దీన్ని వెంటనే పూర్తి చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ యొక్క భవన నిర్మాణానికి కావాల్సినటువంటి పనులు చేయడానికి నిధులు కూడా కేటాయించింది. కాబట్టి ఆ ల్యాండ్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మరి ఆ యొక్క సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన నేను మరొక ఉత్తరం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మళ్ళీ రాస్తా ఉన్నాను. మన సినిమాల్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నాగశౌరి గారు అంటే ఇక్కడి నుంచి అలాగా వెళ్తుంటారు కదండి, కార్లు పేరు తిరుగుతూ ఉంటారు కదా. అది మామూలుగా సినిమా యాక్టర్లు అని చెప్పేసి ఇంట్లో అయితే ఎవరు ఉంటారు కదండి. కారు మీద వెళ్తా కుక్కటపల్లి సైడ్ అలాగే వెళ్తున్నారంటండి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి కొడుతున్నాడంట. అది ఎందుకు కొడుతున్నాడు అనేది తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏముందనేది తెలియదు. కొడుతుంటే గబుక్కు ఎందుకు అమ్మాయిని కొడతామని చెప్పి లాగా ఓడిచ్చాడండి. ఓడు నువ్వు మా అబ్బాయి నా లవర్ని కొడతాక అందంటండి. ఇదే నీ అమ్మకమా దారిని పోయింది, ఏదో కాలు తగిలించుకున్నట్టు ఉంది నీతో, నిన్ను కొడతాడని చెప్పి నేను ఆటం పడి నువ్వు నన్ను తిడతావు ఏంటి అమ్మాయి అంటే, నా లవర్ నన్ను కొడతాడు చంపుతాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎంత హీరో అయితే ఏంటని చెప్పేసి ఆయన మీద తిరగబడిందంట. ఇడ్డోరం కాకపోతే నువ్వు దానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా తెలిసిండి. ఇక ఏదైనా సరే అమ్మాయిలు మనం అనుకుంటాం కానీ అమ్మాయిలు చాలా తప్పు అండి. ఎంత కొట్టినా ఏం చేసినా ఆడైనా ఓడా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఈ విషయంలో మాత్రం ఆడలతో తప్పు అన్నట్టు ఆయన కటాకడ్డీకి చెప్పేశాడండి. కానీ నాకైతే ఆయన దిగి అడగడం కూడా మంచిదే, కానీ అన్నిటిలో కూడా మనం తలదూర్చకూడదు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరు దాన్ని పోతే ఇప్పుడు గబుగా అబ్బో అమ్మో ఆ అమ్మాయిని కోసేసాడంట అని చెప్పుకుంటాం, అబ్బో ఆ అమ్మాయిని చేసేసాడంట అని చెప్పుకుంటాం. కానీ వీళ్ళు ఏదో చేస్తాం కదండి ఆలోచన గెలిగేది. ఇప్పుడు ఆలోచన చేస్తే ఈలోజు గెలుగుతారు, ఈలోజు చేస్తే ఆలోచన గెలుగుతారు. కానీ ఏంటంటే ఇద్దరిలో తప్పు ఉంటుంది సార్ అండి. అబ్బాయిలోని తప్పు ఉంటుంది, అమ్మాయిలోని తప్పు ఉంటుంది. ఇద్దరిలో తప్పు ఉంటుంది కాబట్టి ఆ తప్పు జనాలు తెలుస్తుంది అనమాట. ఏదైతే కార్తీక ఉండదండి, కానీ ఇదైతే నాగశౌర్య గారు అయితే మొహం మీద చెప్పేశారండి ఆడవాళ్ళతో తప్పు అన్నట్టు. కానీ ఆ విషయం ఏదో
ఒకసారి మనం వీడియోలో చూసేద్దాం. ఏనే చెప్పదలుచుకున్నాను. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అండి, నేను ఒక పని మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రోడ్డు మీద కొడుతున్నానండి, కుక్కట్పల్లి రోడ్డు మీద. సో కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు ఆగాను. ఆగి ఎందుకు కొడుతున్నావు అంటే ఆ అమ్మాయి ఏముందో తెలుసా అండి, నా బాయ్ ఫ్రెండ్ కొడతాడు, చంపితే చంపుతాడు. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, నిజంగా కొట్టే అబ్బాయి నేను పెళ్లి చేసుకోవద్దు, అది మంచిది కాదు, మీకే మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. సో మిమ్మల్ని కొట్టకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటేనే పెళ్లి చేసుకోండి. కొడతాడు తిడతాడు ఏం చేసినా భరిస్తాం అనుకునే వాళ్ళతో మాత్రం ఉండొద్దు మీరు. అదే నేను అబ్బాయి తప్పు అని చెప్పట్లేదండి, ఈ విషయంలో ఖచ్చితంగా ఆ అమ్మాయిదే తప్పు, 100% తప్పు అది. సరే అండి, మరిన్ని వార్తలతో మళ్ళీ రేపొద్దున చిట్పాట్ ముచ్చట్లతో మళ్ళీ రేపొద్దున మళ్ళీ మీకు మంచి వార్తలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. మీ మహేష్, అందరికీ నమస్కారం.